గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొడాలి వీరయ్య 25వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొని నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానం ఉన్నతికి దోహదపడిన మార్గదర్శి కొడాలి వీరయ్య అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. నీతి నిజాయితీలతో వృత్తి రాజకీయాల్లో రాణించి పలువురికి మార్గదర్శిగా కొడాలి వీరయ్య నిలిచారని నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే ఆనంద్ బాబు కొనియాడారు. ఏం చెప్పినా కూడా తక్కువే అని చెప్పి నా భావన. మీ అందరూ మీ యొక్క అనుభవాలని, ఆయనతో ఉన్న సంబంధాలని పంచుకుంటా ఉంటే నాకైతే ఆయనతో ఉన్న అనుబంధం మాటలతో చెప్పలేనటువంటి అనుభవం. ఆయన వ్యక్తిత్వం అనేది దానికి కొలమానం ఏం లేదు. ఉన్నత శిఖరాలతో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు కూడా ఏ కోణంలో చూసినా కూడా, వైద్యుడిగా చూసినా, రాజకీయ నాయకుడిగా చూసినా, సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనం చూసినా, సమాజం గురించి ఆయన చేసే ఆలోచనకి మిగతా వారు చేసే ఆలోచనకి చాలా భిన్నంగా ఉండేది. వీటన్నిటితో పాటు స్నేహశీలి, తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే నాకు తెలిసిన వ్యక్తుల్లో వీరయ్య గారిని ప్రథముడిగా చెప్పుకోవచ్చు. నాకు రాజకీయ అనుబంధమే 10 ఏళ్ళు మాత్రమే. అయితే నాకు మొట్టమొదటిగా 1973లో నేను మోడర్న్ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు మా ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఎవరైనా అంటే డాక్టర్ వీరయ్య గారు. వీరయ్య గారు గురించి ఏం చెప్పినా కూడా తక్కువే అని చెప్పి నా భావన. అనంతరం కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు పద్మప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. ఇక ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు విజయలక్ష్మి, నాగేశ్వర ప్రసాద్, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోని కొడాలి వీరయ్య అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారితో అనుబంధం కలిగినటువంటి పెద్దలు చాలామంది చాలా జ్ఞాపకాలు నెవరు వేసుకున్నారు, పంచుకున్నారు. నాకున్నటువంటి పరిచయం కొద్ది పరిచయం అయినప్పటికీ నేను గౌరవించేటటువంటి రాజకీయ నాయకుల్లో కొడాలి వీరయ్య గారు కూడా కొద్ది కాలమే అని ఎందుకన్నానంటే, నాకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యే అవ్వడానికి ముందుగానే 1 సంవత్సరం 6 నెలల ముందే ఆంధ్రప్రదేశ్లో మౌలిక